తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడిని రగిలించాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, నిర్మాత బండ్ల గణేష్ మధ్య ఎక్స్ వేదికగా మరోసారి తీవ్ర మాటల యుద్ధం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ సెటైరికల్ పోస్ట్ చేశారు. మీరొస్తామంటే మేమొద్దంటామా? రండిదోరా, కానీ వచ్చే ముందు ఉత్తిత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పిరండి అంటూ పరోక్ష సెటైర్లు వేశారు. దీనిపై పవన్ వీరాభిమాని బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒరేయ్, నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి అంటూ ప్రకాష్ రాజ్ను ట్యాగ్ చేస్తూ అత్యంత ఘాటుగా బదులిచ్చారు. సొంత రాష్ట్రంలో మద్దతు కూడగట్టలేని వ్యక్తి జాతీయ నేతలు సైతం గౌరవించే నాయకుడిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు బండ్ల. అయితే ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ మధ్య ఇలాంటి పోస్టుల యుద్ధం జరగడం ఇదేం తొలిసారి కాదు. పవన్ ను ప్రకాష్ రాజ్ విమర్శించడం, దానికి బండ్ల గణేష్ కౌంటర్ ఇవ్వడం గతంలో పలుమార్లు జరిగింది. పవన్ కళ్యాణ్ హిందీ భాషా విధానంపై చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు. అప్పట్లో ప్రకాష్ రాజ్ ను ఉద్దేశించి కృతజ్ఞత లేకపోవడం మానవత్వాన్ని కోల్పోవడమే అంటూ బండ్ల గణేష్ పరోక్షంగా చురకలంటించారు. తిరుపతి లడ్డు కల్తీ ఆరోపణల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టగా దాన్ని తప్పుపడుతూ ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. నిజానికి ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న విభేదాలు వ్యక్తిగతమైనవి కావు. ఇవి పూర్తిగా సైద్ధాంతిక రాజకీయ వైరుధ్యాలు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ఉపసంహరించుకొని బీజేపీకి మద్దతు ప్రకటించినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ వివాదం మొదలైంది. ఎందుకంటే ప్రకాష్ కరుడుగట్టిన బీజేపీ వ్యతిరేకి. బీజేపీ విధానాలను, బీజేపీ సపోర్టర్స్ ను కూడా ఆయన విమర్శిస్తూనే ఉంటారు. మొదట కమ్యూనిస్టు భావజాలంతో రాజకీయాలకు వచ్చిన పవన్ తర్వాత బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంతో పవన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ప్రకాష్ రాజ్. అప్పటి నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి ఆయన పవన్ ను టార్గెట్ చేయడం, బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ కు కౌంటర్ ఇవ్వడం సాగుతూ వస్తోంది.